హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉంటాయి. సో మనం వాటిని ఎలా యూజ్ చేయాలి, స్టెప్స్ ఏంటి అన్నది అయితే లాస్ట్ వీడియోలో చూసాం. సో ఈ రోజు మనం ఫేస్ షేప్స్ ఎన్ని ఉంటాయి, ఫేస్ టోన్స్ టైప్స్ ఎన్ని ఉంటాయి, సో అన్నదైతే ఈ రోజు మనము ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ అయితే డూ సబ్స్క్రైబ్. వాట్స్ యువర్ స్కిన్ టైప్? సో టైప్స్ అంటే ఏంటి? సో స్కిన్ లో టైప్స్ కూడా ఉంటాయా? సో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో మీ స్కిన్ టైప్ ఏంటి ఒకసారి మీరు చూసుకోండి. నా స్కిన్ టైప్ ఒకలాగా ఉంటుంది, మీ స్కిన్ టోన్ ఒక టైప్ లాగా ఉంటుంది. సో ఎన్ని స్కిన్ టైప్స్ ఉంటాయి? సో ఉండేవి ఓన్లీ 5 స్కిన్ టైప్స్. ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మీ ఇంట్లో కానీ, చుట్టుపక్కల నేబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కిన్ టైప్ ఉంటుంది. దాంట్లోనే ఎక్కువ మనకి 10 ఉంటాయా, 15 ఉంటాయా, 20 ఉంటాయా అంటే సో అదంతా కాదు. ఓన్లీ మనకి ఉండేది టైప్స్ లో, స్కిన్ టైప్స్ లో ఓన్లీ 5. దీంట్లోనే క్లమ్జింగ్ అంటే ఆయిలీ డ్రై ఉంటుంది. సో కాంబినేషన్ ని ఆయిలీ అండ్ డ్రై అంటారు. సో ఎన్ని టైప్స్ ఉంటాయి అని అంటే ఓన్లీ 5 స్కిన్ టైప్స్. సో ఇందులోనే మనకి 5 టైప్స్ ఆఫ్ స్కిన్. సో 5 టైప్స్ ఏంటి? నెంబర్ 1 ఆయిలీ ఉంటుంది. నెంబర్ 2 డ్రై స్కిన్ టోన్ ఉంటుంది. నెంబర్ 3 కాంబినేషన్ స్కిన్ టోన్ ఉంటుంది. నెంబర్ 4 నార్మల్ స్కిన్ టైప్ ఉంటుంది. అండ్ నెంబర్ 5 సెన్సిటివ్ టైప్ ఉంటుంది. సో దీంట్లో అన్ని టైప్స్ ఏనా? సో అంటే కొందరికి ఆయిలీ ఉంటుంది, ఆయిల్ని స్కిన్ టైప్ అంటాము. డ్రై ఉంటుంది, డ్రైని స్కిన్ టైప్ అంటాము. సో కాంబినేషన్ ఆయిలీ అండ్ డ్రై మిక్స్ లో ఉంటే దాన్ని కాంబినేషన్ అని చెప్పి అంటాము. సో ఇంకా నార్మల్ స్కిన్ టైప్ ఉంటుంది. సో సెన్సిటివ్ అనేది నార్మల్ యాక్చువల్గా స్కిన్ టైప్ కాదు, అది ఒక స్కిన్ డిసీజ్. సో మనకి ఉండేటివి 4. సో దాంట్లో మనం సెన్సిటివ్ స్కిన్ టైప్ ని కూడా మనము కన్సిడర్ చేస్తున్నాము. ఎన్ని స్కిన్ టైప్స్ అని అంటే ఓన్లీ ఇవి టైప్స్, ఇది ఒక్కటి మాత్రము డిసీజ్. సో సెన్సిటివ్ స్కిన్ ఏదైతే ఉందో దానిని డిసీజ్ అని అంటాము. సో ఇప్పుడు ఇవి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక పర్సన్ ని చూడగానే ఓకే వీళ్ళ స్కిన్ టైప్ ఇది అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళని? ఇప్పుడు స్కిన్ టైప్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇప్పుడు ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటుంది, బ్లాక్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, పింపుల్స్ ఉంటాయి. సో మనకి ఆయిలీ ఉండి, పింపుల్స్ ఉండి, సో బ్లాక్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళని మనం ఈజీగా వాళ్ళది ఓకే ఆయిల్ స్కిన్ టైప్ అని చెప్పి మనం ఈజీగా వాళ్ళని చూడగానే ఐడెంటిఫై అనేది చేయొచ్చు. సో ఆయిలీ స్కిన్ టోన్ వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ పింపుల్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇవి గుర్తు పెట్టుకుంటే వాళ్ళ ఫేస్ చూడగానే ఓకే వీళ్ళ స్కిన్ టైప్ ఇది అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. నెక్స్ట్ డ్రై స్కిన్ టోన్ కి ఫ్లేకీ రావడము, టైట్ గా అనిపించడము, పగిలిపోయినట్టు కనిపిస్తుంది కదా. సో దానిని మనము డ్రై స్కిన్ టైప్ అని అంటాము. సో వాళ్ళకి పగిలిపోయినట్టు రావడము, వైటిష్ గా కనిపిస్తుంది ఇట్లా డ్రై స్కిన్ టైప్ వాళ్ళకి. సో మనం ఆ స్కిన్ కూడా చాలా టైట్ గా అనిపిస్తుంది, ఫ్లేకీ అనిపిస్తుంది. సో అలాంటి స్కిన్ టోన్ మనం ఎక్కువ డ్రైనెస్ మెయిన్ గా ఉంటుంది వాళ్ళకి. డ్రై స్కిన్ టోన్ వాళ్ళకి మొత్తం డ్రై బాగా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళని మనము డ్రై స్కిన్ టైప్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్ టోన్ అంటే ఏంటి? టీ జోన్ అండ్ యూ జోన్. సో వాళ్ళకి టీ జోన్ అండ్ యూ జోన్ అంటే కాంబినేషన్ స్కిన్ టోన్. సో ఇప్పుడు ఆయిలీ అండ్ డ్రై ఏదైతే ఉందో దాని రెండింటిని బేస్ చేసుకుంటేనే కాంబినేషన్ స్కిన్. సో మనకి ఇక్కడ ఇలా, సో ఇక్కడ ఫోర్ హెడ్ పైన కానీ, నోస్ పైన కానీ, ఇక్కడ చిన్ దగ్గర కానీ, ఇక్కడ మనకి ఆయిలీ అనేది ఉంటుంది. టీ జోన్ లో ఆయిలీ ఉంటుంది.
సో యూ జోన్ లో డ్రై ఉంటుంది. సో ఇది యూ జోన్. సో ఇక్కడ డ్రైనెస్ అనేది ఉంటుంది, ఇక్కడ ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది, సీక్రెట్ అవుతుంది ఆయిల్ అనేది. సో ఇప్పుడు మనం దీనిని టీ జోన్ అండ్ యూ జోన్. సో కాంబినేషన్ స్కిన్ అంటే డ్రై అండ్ ఆయిలీ కలిపితే దీని కాంబినేషన్ స్కిన్ అంటాము, టీ జోన్ అండ్ యూ జోన్. సో ఇక్కడ ఆయిల్ సీక్రెట్ అవుతుంది, ఇక్కడ డ్రైనెస్ అనేది ఫామ్ అవుతుంది. సో దానిని మనము కాంబినేషన్ స్కిన్ లాగా చెప్తాం. సో దెన్ నెక్స్ట్ నార్మల్ స్కిన్ టోన్. నార్మల్ స్కిన్ టోన్ అంటే ఇంకా వాళ్ళ ఫేస్ చూడగానే ఫేర్ గా కనిపిస్తుంది. ఈవెన్ ఏ స్కిన్ టోన్ అయినా కూడా, డస్కీ అయినా ఫేర్ అయినా ఏది అయినా కూడా మనం చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు. అదొక్కటే హెల్దీ స్కిన్ టైప్. సో నార్మల్ అనేది ఓన్లీ హెల్దీ స్కిన్ టైప్, మన ఫేస్ పైన ఎలాంటి ఫాల్స్ కానీ ఏమీ ఉండవు. సో దానిని మనము నార్మల్ స్కిన్ టైప్ అని అంటాం. అండ్ దెన్ నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్, దాన్ని డిసార్డర్ కూడా అంటాము. సెన్సిటివ్ స్కిన్ చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళకి ర్యాషెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ రెడ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది, రెడ్డిష్ గా కనిపించడం, ర్యాష్ లాగా రావడము. సో దానిని మనము చాలా సెన్సిటివ్ స్కిన్ లాగా కన్సిడర్ చేస్తాం. దాన్ని మనం సెన్సిటివ్ స్కిన్ టైప్ అండ్ డిసార్డర్ కూడా అంటాం. సో మనకి ఫేస్ టైప్స్ లో ఇవి 5 స్కిన్ టైప్స్. సో ఇది ఒక్కటి సెన్సిటివ్ స్కిన్, ఇది డిసీజ్ అండ్ డిసార్డర్ లాగా కూడా చెప్పుకోవచ్చు. సో ఓకే, మనకి ఇవైతే మనం ఒక పర్సన్ ని చూడగానే ఓకే ఈ పర్సన్ ది ఈ స్కిన్ టైప్ అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అయితే, సో మనం కింద దీన్ని బేస్ చేసుకొని వీళ్ళ స్కిన్ టైప్ ఏంటి అన్నది అయితే మనం చెప్పొచ్చు. ఏ పర్సన్ అయినా కూడా ఈ 5 స్కిన్ టైప్స్ లోనే ఉంటుంది. కాకపోతే క్లన్సింగ్ అటు ఇటుగా కాంబినేషన్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ టైప్ కానీ, సో ఇట్లా ఉంటుంది. ఇవి మనకి 5 స్కిన్ టైప్స్. ఓకేనా? మనం ఈ స్కిన్ టైప్స్ ని బట్టి మనం మేకప్ అనేది ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఆయిల్ స్కిన్ టోన్ వాళ్ళకి మనం క్రీమ్ బేస్డ్ యూజ్ చేస్తే బాగుంటుందా, లిక్విడ్ బేస్డ్ యూజ్ చేస్తే బాగుంటుందా? సో మనం ఈ ఫేస్ టైప్స్ ని బట్టి వాళ్ళకి మనము మేకప్ అనేది ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, లిక్విడా, క్రీమ్ బేస్డా, స్టిక్ బేస్డా, సో పౌడర్ బేస్డా, మనం ఏం యూజ్ చేయాలి అన్నది మనం ఫేస్ టైప్స్ ని బట్టి మనము డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. సో ఓకే.